అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో నేను బేబీ కార్న్స్ స్నాక్స్ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అంటే సోయా సాసు, వెనిగర్, కెచప్ ఇలాంటివి ఏవి అవసరం లేకుండా మన ఇంట్లోనే అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్స్తో న్యాచురల్ ఫ్లేవర్స్ని యాడ్ చేస్తూ బేబీ కార్న్ మంచూరియా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బేబీ కార్న్స్ మార్కెట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతాయి. ఇవి 2 ప్యాకెట్స్ నేను తీసుకున్నాను అనమాట. బేబీ కార్న్స్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరగపెట్టుకోవాలి. వాటర్ మరగపెట్టిన దాంట్లో కడిగి పెట్టుకున్న బేబీ కార్న్స్ వేసేసుకోవాలి. 2-3 మినిట్స్ ఉడికితే చాలు, ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదు. బేబీ కార్న్స్ చాలా లేతగా ఉంటాయి కదా. సో స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ని ఫిల్టర్ చేసేసుకొని ఇలా క్రాస్గా పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రిపరేషన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, రుచితగినంత ఉప్పు, కారం, 1/2 టేబుల్ స్పూన్ షుగరు, కొంచెం నిమ్మరసం, కొంచెం కొత్తిమీర తరుగు, 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బేబీ కార్న్స్ ఆల్రెడీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి పక్కన పెట్టుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచితగినంత ఉప్పు, కారం ఒక కప్పులో పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. 7-8 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. గిన్నెలోని ఉప్పు, గరం మసాలా, కారం పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని ఇందులోని మైదా పిండి, కార్న్ఫ్లోర్ పౌడర్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు, కారం, గరం మసాలా పిండికి ఈక్వల్ పోర్షన్లో కలుస్తాయి అన్నమాట. తర్వాత ఈ ఉడికించుకున్న బేబీ కార్న్స్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఆ పిండి బేబీ కార్న్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. అందులో తడి ఉంది అంటే ఇంకా వాటర్ వేసి కలపకండి, లేదా కొంచెం వాటర్ వేసి ఆ పిండి బేబీ కార్న్స్ పీసెస్కి కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేసేసి నీళ్ళలో కలిపితే దాన్ని మళ్ళీ సెట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అవి వేసేటప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఇలా వేసేసుకోవాలన్నమాట బేబీ కార్న్స్వి. అయితే ఈ బేబీ కార్న్స్ ఫ్రై అయ్యేటప్పుడు మంటని మీడియంలో అలాగా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వాటిని ఫ్రై చేయాలి. ఒకేసారి హైగా పెట్టేసి ఫ్రై చేసి పైన కోట్ అంతా తొందరగా ఫ్రై అయిపోతుంది, లోపలేమో సరిగ్గా ఉడకదు. ఇవి లో ఫ్లేమ్ మీద ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల మిక్సీ జార్లో టమాటా ముక్కలు వేసేసుకొని ప్యూరీలాగా చేసేసుకోవాలి. ఇలాగా ఫైన్ ప్యూరీలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయి ఉంటాయి, ఒక గిన్నెలో తీసేసుకోవాలి. ఇవి తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, హడావుడి పడకుండా, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత కూడా ఇలా డైరెక్ట్గా తినేయచ్చండి, అంత బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. చూసారా ఎంత బాగా కోట్ అయ్యి గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయ్యాయో. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామా. సేమ్ కడాయిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అందులోని ఈ ప్యూరీ ఉంది కదా, టమాటా ప్యూరీ, అది కూడా వేసేసుకొని ఒక కప్పులో గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, రుచితగినంత ఉప్పు, కారం పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఇంకిపోయే వరకు ఫ్రై అయిపోయినాక షుగరు, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత కూడా కావాలంటే వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం మళ్ళీ కలిపేటప్పుడు ఇవన్నీ కరెక్ట్గా మిక్స్ చేయగలగాలి. ఇది కలిపేసుకున్నాక ఇవ్వండి ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అందులోనే ఇంకొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. బేబీ కార్న్ మంచూరియా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా, ఎందుకంటే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏవి ఉండవు కదా. మరి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మరి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి.
అప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది కదా. మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.